హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సాయిరామ్. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవుతుంది కదా, సో సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్ కానీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఐ థింక్ ఉప్పల్ బాల్. ఎందుకు ఉప్పల్ బాల్? ఉప్పల్ బాల్ వస్తే ఫన్ ఉంటుంది, బయట అంతా పని చేస్తాడు కాబట్టి ఇంకా లోపల వచ్చినా అంతే ఉంటుంది కాబట్టి మేము ఉప్పల్ బాల్ రావాలని అనుకుంటున్నాం. అంటే అందరూ ఉప్పల్ బాల్ కానీ అమ్మాయి అబ్బాయి అంటారు కదా, సో అమ్మాయి అబ్బాయి ఎలా ఉంటారు ఏంటి బిగ్ బాస్ హౌస్ లో? ఇంకా బయట ఎట్లా ఉంటాడో అట్లే ఉంటాడు. అంటే సారీ ఏమైనా కట్టుకొని ఉంటారా బిగ్ బాస్ హౌస్ లో కూడా, లేదంటే నార్మల్ జీన్స్ అలా వేసుకొని ఉంటారా? అది అది మేము కూడా చెప్పలేమండి. అది అంటే మీరు ఎలా చూడాలనుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్ లో ఉప్పల్ బాలు గారిని? ఇప్పుడు ఎట్లయితే ఉన్నాడో అట్లాగే చూడాలనుకుంటున్నాం. అంటే ఇన్స్టాలో యూట్యూబ్ లో ఆయన ఎలా అయితే చూస్తున్నారో అలానే చూడాలనుకుంటున్నారు. ఆబ్వియస్లీ అంతే చూడాలనుకుంటున్నాం. ఓకే, బిగ్ బాస్ హౌస్ లోకి ఒకవేళ వెళ్తే ముచ్చట్లు పెడతారా అమ్మాయిలతో, లేదంటే టాస్క్లు అవన్నీ బాగా ఆడి ఫన్ చేస్తారా? ముచ్చట్లు అంటే పెట్టలేడేమోలే కానీ ఫన్ అయితే చేస్తాడు. అంటే ఆయన ముచ్చట్లు పెట్టరా అమ్మాయిలతో కానీ అబ్బాయిలతో కానీ? బయట మనం చూస్తూ ఉంటాం కదా. పెట్టొచ్చు పెట్టకపోవచ్చు, చెప్పలేము అది. ఓకే, ఇంద్రనీల్ కన్ఫర్మ్ అయ్యారు కదా మొగల్రేకులు హీరో, సో ఆయన వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటారు? సేమ్ యాస్టీజ్ అంతే. ఇప్పుడు అందరు వచ్చేది ఫన్ చేయడానికి, సో ఇంకా వాళ్ళకి ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి వస్తారు ఎవరైనా. అది అంటే ఆయన చాలా హైట్ ఉంటారు కదా, 6 feet ఉంటారు కదా, మరి టాస్క్లు అవన్నీ ఆడినప్పుడు ఆయన విన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు హైట్ ఉన్నాడు, హైట్ నోడు ఎక్కువ గేమ్స్ ఇచ్చిన టాస్క్లు అన్ని ఇచ్చినట్టు కంప్లీట్ చేస్తారు కదా ఎవరైనా, ఫిజికల్ స్ట్రెంత్ బట్టి కానివ్వండి ఇలా. ఓకే, మరి ముకుంద మురారి కృష్ణ ఆ సీరియల్లో హీరోయిన్ ఉన్నారు కదా, సెకండ్ హీరోయిన్ యష్మి గౌడ అని చెప్పి, ఆమె కూడా కన్ఫర్మ్ అయ్యారు. ఆమె వస్తే ఎలా ఉంటారు బిగ్ బాస్ హౌస్ లో? గురించి అంత క్లారిటీగా మనకు ఐడియా లేదు. ఇంకంతే అండి, ఇంకా ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి టాస్కులు చేయడానికి, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి దీనికోసం వస్తారు కదా ఎవరైనా. ఓకే, జబర్దస్త్ నుంచి ఎవరు వస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? మనం చెప్పలేమండి అది. అంటే యాదవ్ రాజు కన్ఫర్మ్ అయ్యారని చెప్పి టాక్ నడుస్తుంది, మరి ఆయన కన్ఫర్మ్ అయ్యి వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటారు, ఎలా ఫన్ చేస్తారు అనుకుంటున్నారు? సేమ్ ఇంకా ఇప్పుడు ఆయన ఇక్కడ బయట ఎట్లయితే ఉంటాడో సేమ్ ఆయన అంతే, ఎవరైనా అంతే అండి. ఇప్పుడు బయట ఎట్లయితే ఉంటారో లోపలికి వచ్చినా అంతే ఉంటారు. కాకపోతే ఇంకా బయట ఉన్నదానికి లోపల ఉన్నదానికి డిఫరెన్స్ ఏంటంటే, బయట ఉంటే ఇంకా ఇప్పుడు నేను ఎట్లున్నా అట్లుంటారు, లోపలికి వస్తుందంటే ఆ నేచర్కి తెలిసిద్ది, ఎవరు ఏందనేది తెలిసిద్ది లోపలికి వస్తే. పోస్ట్ గా ఎవరు చేస్తే బాగుంటది? ఆల్రెడీ ప్రోమోలో నాగార్జున గారు ఉన్నారు, సో మీ ఒపీనియన్ లో? బాలయ్య బాబు. ఎందుకు డైలాగులతో చంపదామనా, అంటే డైలాగులు విందామనా? ఆయన డైలాగులు వినటానికి బాగుంటాయి. ఆయన బిగ్ బాస్ అనేది అసలు ఎవరున్నా లేకపోతే బాలయ్య బాబు ఉంటే ఖచ్చితంగా చూస్తారండి, డ్యామ్ షూర్ అది. అంటే ఇప్పుడు నాగార్జున గారు 4 seasons నుంచి వస్తారు, చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నారా? మేము బాలయ్య బాబు వస్తే మాకైతే బాలయ్య బాబు రావాలనే ఉంది. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? బాబు సింగ్. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవుతుంది కదా, సో సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్ కానీ ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? సెలబ్రిటీస్ అంటే మాకు తెలిసింది డాన్సింగ్ ది చూసినాం కాబట్టి నైనిక తెలుసు, డాన్సింగ్ బాగా చేస్తుంది. దానికోసం నిన్నటి వరకు సాయి వాళ్ళ లవ్ స్టోరీ కూడా కొంచెం రన్ అవుతుంది కదా, వాళ్ళ గురించి కొంచెం డిస్కషన్ చేస్తున్నాం అంతే. అంటే డాన్సర్ నైనిక వస్తే బాగుంటది అనుకుంటున్నా? బాగుంటది, అంటే డాన్సింగ్ బాగా చేయొచ్చు, ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. ఇంకా అంటే నార్మల్ గా డీజోడీలో అక్కడే చూసారు తన డాన్స్, బిగ్ బాస్ హౌస్ లో కూడా చూద్దాము అనా? చూద్దామని, ఎలా బిగ్ బాస్ హౌస్ లో ఎలా చేస్తుందో కూడా చూద్దామని వెయిట్ చేస్తున్నాం నైనిక కోసం. ఓకే, టాస్క్లు అవన్నీ బాగా ఆడతారా మరి బిగ్ బాస్ హౌస్ లోకి ఆమె వెళ్తే? బాగా ఆడుతుంది, డాన్స్ ప్రకారం గానీ బాగా చేస్తుంది. ఇంకా వేరే టాస్క్ అయినా కొంచెం చేయడానికి మనం హెల్ప్ చేస్తే ఇంకా అయిపోతుంది. మరి సాయికి నైనికకి బ్రేకప్ అయింది కదా, మరి సాయి కూడా రావాలని కోరుకుంటున్నారా లేదా బిగ్ బాస్ హౌస్ లోకి? సాయికి బ్రేకప్ అయితే సాయి కూడా సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటది అనుకుంటున్నాం. వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేసిన టాస్క్ అన్నా బాగుంటది అంటారా, లేదంటే మళ్ళీ లవ్ ట్రాక్ చూద్దామన్నా? ఒకేలా సాయి మళ్ళీ వస్తే వీళ్ళు కలుస్తారు కదా, అప్పుడైనా కొంచెం ట్రాక్ నడుస్తుందేమో కూడా చూద్దాం అనుకుంటున్నాం. సరే, ఇంద్రనీల్ ఉన్నారు కదా మొగల్రేకులు హీరో, ఆయన కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారు, ఆయన వస్తే ఎలా ఉంటారు బిగ్ బాస్ హౌస్ లో? ఆయన నటించే సీరియల్ మొగల్ రేకులు మంచి హిట్ అయింది, అందులో కొంచెం ఆయన కొంచెం యాక్టింగ్ గా ఉంటారు. ఇక్కడ వస్తే కొంచెం బిగ్ బాస్ హౌస్ లో కొంచెం యాక్టివ్ గా ఉంటే కొంచెం టాస్క్ లైనా విన్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకు హైట్ గా ఉన్నారనా? హైట్ గా ఉన్నారు కాబట్టి విన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఓకే, బిగ్ బాస్ హౌస్ లో టాస్క్లు విన్ అవ్వాలంటే మైండ్ గేమ్ పెట్టాలా, లేదంటే హైట్ ఉండాలా, ఫిజికల్ స్ట్రెంత్? మైండ్ గేమే పెట్టాలి కదా, కొంచెం అది మైండ్ తోనే రన్ అవుతుంది కదా బిగ్ బాస్ హౌస్ లో. ఓకే, సుధీర్ గాని రష్మి గాని ఎవరు వస్తే బాగుంటది అనుకుంటారు జబర్దస్త్ నుంచి?
సుధీర్ అన్న రష్మి వస్తే ఇంకా బాగుంటది. వాళ్ళిద్దరు ఇంకా లవ్ ట్రాక్ 9 years రన్ అవుతుంది కదా, మళ్ళీ వాళ్ళు కలిస్తే ఇంకా మంచిగా ఉందని కోరుకుంటున్నాం. అంటే ఇప్పటి వరకు రీల్ చూసారు, బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక రియల్ చూద్దామనా? రియల్ చూద్దామని, వాళ్ళ రియల్ లైఫ్ ఏంటి అని రియల్ చెప్పి లైఫ్ లో ఎలా ఉంటారో చూద్దామని చూస్తున్నాం. ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇంకా వాళ్ళు రావాలని బిగ్ బాస్ హౌస్ లో. ఓకే, అమర్దీప్ చౌదరి ఉన్నారు కదా, రన్నర్ అప్ అయ్యారు. వాళ్ళ వైఫ్ తేజస్ని కూడా వస్తున్నారు బిగ్ బాస్ హౌస్ లో, కన్ఫర్మ్ అయిపోయారు. సో ఆమె వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటారు? ఆమె బిగ్ బాస్ హౌస్ లో వస్తే అమర్దీప్ ఎలా ఆడారు గేమ్, తను కూడా అలానే ఆడుతుంది అనుకున్నాం. మీరు ఆమెకి ఎలా సపోర్ట్ చేస్తారు? సింపతి కోసమా? అంటే అమర్దీప్ రన్నర్ అయ్యారని ఈమె సపోర్ట్ చేస్తారా, లేదంటే ఈమె టాస్క్ లు బట్టి సపోర్ట్ చేస్తారా? రన్నర్ ను బట్టి కాదు, ఎవరు మంచిగా ఆడుతున్న వాళ్ళని సపోర్ట్ చేసేది. అంటే ఈమె విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? టాస్క్ లో మంచి విన్ అయితే విన్ అయ్యే ఛాన్స్ ఉంటది కదా. ఓకే, మరి జబర్దస్త్ నుంచి లేడీస్ లో ఎవరు వస్తే బాగుంటది? జబర్దస్త్ నుంచి లేడీస్ పవిత్ర కన్ఫర్మ్ అయ్యారు, సో ఆమె వస్తే ఎలా ఉంటది? పవిత్ర అయితే ఆమె ఫన్ కామెడీస్ మంచిగా ఉంటది, ఫన్ టైమింగ్ కూడా మంచిగా ఉంటది. జబర్దస్త్ చూస్తుంటాం కదా ఆమె పవిత్ర, అంటే కామెడీ టైమింగ్ బాగుంటది అంటారా? కామెడీ టైమింగ్ మంచి బాగుంటది. టాస్క్ లో అవన్నీ ఎలా ఫినిష్ చేస్తారు? టాస్క్ లో అంటే ఆమె ఎలా చేస్తుందో మనకు ఇంత ఐడియా లేదు. అంటే కామెడీ టైమింగ్ అది ఆ టాస్క్ లో వస్తే ఆమె మంచి విన్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? బిగ్ బాస్ సీజన్ 8 అంటే 7 నుంచి ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. హోస్ట్ ఎవరు చేస్తే బాగుంటది? అంటే యాంకరింగ్ ఇప్పుడు నాగార్జున గారు ప్రోమోలో ఉన్నారు కదా, సో నాగార్జున గారు వస్తే బాగుంటది అనుకున్నారా, లేదు వేరే వాళ్ళు వస్తే బాగుండు అని అనుకున్నారా? నాగార్జున ఉంటే మంచి బాగుంటది. ఓకే.